జేడ్‌ని షేప్ చేయడం ఎంత ఈజీనా అనిపిస్తుంది మీకు. అంత ఈజీగా ఈ షేప్ అయితే ఉంటుందనమాట. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది పెరిగిన తర్వాత మనకి లుక్ అనేది చాలా ఎక్కువొస్తుందనమాట. మీరైతే ఫస్ట్‌గా ఒక 6 స్టెమ్స్ తీసుకోండి సరిపోతుంది. మనం మామూలుగా జేడ్‌తో ఏ టాప్ ఏరియా చేసినా, ఏ షేప్ చేసినా కింద లీవ్స్ అయితే తీసేస్తాం కదా! అయితే ఇంత కొంచెం తీసేస్తే దీనికి సరిపోదనమాట. ఈ షేప్ మీకు బాగా కనిపించాలి అంటే కనుక పైనుండే బంచ్ లీవ్స్ మాత్రం ఉంచి కిందవన్నీ అయితే రిమూవ్ చేసేసేయండి. సిజర్స్‌తో కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను చేత్తో తీసేసాను. అండ్ ఈజీయే కొమ్మలేం పాడవ్వు చేత్తో తీసేసేయండి. అండ్ మనకు కొంచెం ఇట్లాగా వంపుగా ఉన్న కొమ్మల్ని మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిదనమాట. అంటే కొంచెం ఇట్లా బెండ్ అయ్యి ఉన్నవైతే షేప్ చాలా బాగా వస్తుంది. మీకు కనుక ఈ కొమ్మలు నిలబడట్లేదు అని అనుకుంటే కనుక మీరు వేళ్ళతో గట్టిగా ఇట్లా నొక్కితే అవి ఖచ్చితంగా నించుంటాయి. అంటే నేను సాయిల్ తక్కువ వేశాను కదా! సో, కొంచెం కష్టంగా ఉంటుంది నిలబడడం. బట్ నిలబడతాయి. పైన స్టోన్స్ వేయడం కోసం అట్లా ఏశాను. సో, ఇప్పుడు చూడండి సేమ్ అట్లాంటి స్టెమ్సే ఇవి. కానీ ఇటువైపు తిప్పి పాతే కంటే కూడా మనము నాటేటప్పుడు రివర్స్‌లో పెట్టి నాటాలనమాట. ఇందాక 3 మనం ఇటు సైడ్‌కి పెట్టి నాటాం కదా! ఇప్పుడు ఈ 3 చూడండి ఇట్లా రివర్స్ అనమాట. రివర్స్‌లో తిప్పి నాటాలి. మిగతా 3 కనుక ఎట్లా పెట్టుకుంటే 3 ఇటువైపు పెట్టాము. 3 అటువైపు పెడతాము. ఇట్లా పెట్టుకొని దీన్ని మనం టై చేసుకోవడం పెద్దగా ఇబ్బంది ఏమవ్వదు. మీరు కావాలంటే థ్రెడ్‌తో అయినా టై చేసేయొచ్చు. నా దగ్గరున్నది ఈ వైర్ చాలా సాఫ్ట్ ఉంటదనమాట. సో, స్టెమ్స్ ఏం పాడవ్వవు. సో, నేను దాన్నే ఎక్కువ వాడుతూ ఉంటాను. ఈ వైర్‌ననమాట. మీ ఇష్టం. దారంతో కట్టొచ్చు. లేదంటే మనకి ఇస్తూ ఉంటారు కదా! చుట్టడానికి తీగలు అవైనా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. సో, ఇట్లా 2 మనం అటొకటి, ఇటొకటి పెట్టాం గదా! అంటే ఒకదానికొకటి క్రాస్ అయ్యేలాగా పెట్టాం గదా! సో, ఆ 2 కలిపేసి వాటినైతే టై చేసేసుకోండి. మరీ గట్టిగా టై చేయడానికి ట్రై చేయకండి. ఎందుకనంటే స్టెమ్స్ లేతగా ఉన్నాయి గదా! సో, విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఆ మూడిటిని గూడా 2, 2 చొప్పున ఫస్ట్ వాటిని కలిపేసి కట్టేసుకుంటాం. కట్టిన తర్వాత మళ్ళీ మనకి పైన 2 ఒస్తాయి. అంటే ఆ 2 గూడా ఇట్లా క్రాస్ అవుతాయనమాట. ఆ రెండిటిని కలిపితే అంటే మనకొక డైమండ్ లాగా వస్తుంది మధ్యలో అనమాట. అట్లా వాటిని కలిపి మనం టై చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పైన ఒకటే వస్తుంది. అంటే కింద 3 వస్తాయి. తర్వాత 2 వస్తాయి. తర్వాత ఒకటే వస్తుందనమాట. ఇట్లా మనం పెట్టుకొని టై చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీ మెథడ్. కానీ ఏంటంటే ఇప్పటికంటే గూడా బుషీగా అయిన తర్వాత స్టెమ్స్ కొంచెం లావయిన తర్వాత చాలా అందంగా అవుతుందండి ఇది. అండ్ మీరు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఎడ్జెస్‌నయితే కట్ చేసేయాలి. ఎప్పుడైనా అట్లా కట్ చేస్తేనే మనకి గ్రోత్ అనేది ఎక్కువుంటుందనమాట. ఎక్కువ బుషీగా అవుతుంది. అయితే ఇందాక మనం లాగేసినవి అంటే కొమ్మల దగ్గర మనం కింద ఉన్న ఆకులన్నీ తీసేసాం గదా! వాటిని పడేయడం ఇష్టం లేక నేను వాటినే అందులో వేసేస్తూ ఉంటాను మాక్సిమం. అంటే పైన కవర్ అవుతుంది కదా! అని చెప్పేసి. అంటే కొంచెం వాటికి చల్లగా గూడా ఉంటది. ఎక్కువ ఎండకి వేడిగా సాయిల్ డ్రై అయిపోకుండా ఉంటుందని వేసేస్తూ ఉంటాననమాట. వేస్తారా లేదా అన్నది మీ ఇష్టం. కావాలంటే స్టోన్స్ వేసుకోవచ్చు. బట్ జేడ్ ప్లాంట్స్‌లో ఎప్పుడైనా సరే ఒక చిన్న టాయ్‌ని పెట్టామంటే చాలండి. దానికి చాలా లుక్ వస్తూ ఉంటుంది. ఇది మా మేనకోడల దగ్గర ఉంటే ఇచ్చిందనమాట. సో, నాకు ఈ బొమ్మ నచ్చి ఇది పెట్టాను ఇందులో. తను నాకు చాలా టాయ్స్ అయితే ఏరిచ్చింది అత్త. వీటితో కూడా వీడియోస్ చేసుకో అత్త అని చెప్పేసి. సో, ఇందులో ఇది పెట్టాననమాట. మీకు నచ్చిన టాయ్స్‌తో డెకరేట్ చేస్తే ఇది చాలా బావుంటుంది. నేను ఆ చివర, ఈ చివర కూడా కొమ్మల్ని కట్ చేసేసానండి. ఎందుకంటే గ్రోత్ ఫాస్ట్‌గా వస్తుందని చెప్పేసి వాటిని కట్ చేసేసాను. అది మీ ఇష్టం. మీరు మొత్తం అంతా ఉంచుతారా? లేదా కట్ చేస్తారా అనేది. బట్ మీరు కూడా ఈ షేప్‌ని ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదే కాకుండా మన ఛానల్‌లో చాలా ఈజీ జెడ్ షేప్స్ ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూసి ట్రై చేయండి.